పెట్టాను. కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ 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 ఇంకా పేషెన్సీ. ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది. అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా 25 సంవత్సరాల్లో, అంటే 28 నొక్కేసాను 3 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి. నేను అటువంటప్పుడు నేను ఇంకా భయపడ్డాను. ఇంకా ఎవరిని కదిలిస్తే ఏడుస్తానేమో అని అనుకున్నాను. కానీ దీనమ్మ అది రాలేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక అవకాశం దొరకటం అనేది అది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ పరిశ్రమలో మనకు అవకాశాలు దొరుకుతాయండి. చాలా కోట్ల మంది, లక్షల మంది కృష్ణానగర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వేల మంది పిల్లలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి మనకు వచ్చిన ఈ అవకాశం, ఒక స్టార్డమ్ రావాలి, దీని అమ్మ ఒక మాట్లాడుకోవాలి, పెద్ద సినిమాలు చేయాలి. పెద్ద సినిమాలు చేయాలంటే డబ్బుల కోసం అయితే ఈ పాటికి డబ్బులు చాలా సంపాదించవచ్చు. అలా కాదు. ఇన్నాళ్ళు నేను నా జీవితం అంతా ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఇక్కడే స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ గుర్తింపు రాకపోతే చచ్చిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుంది. ఆ బాధతోనే, ఆ వేదంతోనే చచ్చిపోతానేమో అని భయం కూడా ఉండేది నాకు. ఒక్క రోజు కావాలి. థ్యాంక్ యూ నాని బాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే దాము మా రైట్ హ్యాండ్ అయితే మా మాయ ముత్యాలయ్య గారు అండే ఆయన, అలాగే మేడం రోహిణి గారు, అలాగే పిల్లలిద్దరు వెళ్తే అసలు మాట్లాడేవాడిని కాదు. ఆ భయం ఉండాలి మనం అంటే అని, ఆ సచ్చినా మాట్లాడేవాడిని కాదు. అలాగే మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక బరువును మోస్తూ ఉండే ఒక రఘు ఫ్రెండ్ క్యారెక్టర్, అది చాలా బరువు మోస్తూ ఉంటుంది. ఆ పాత్ర తాలూకు బరువు అంతా కూడా, ఈ చందుగాడి బరువు అంతా కూడా ఆ పాత్ర మోస్తూ ఉంటుంది. అద్భుతం. అది ఎంత గొప్పగా రాశాడో ఆ పాత్రని. అలాగే మా జడ్జి గారు కానివ్వండి, అందులో ప్రతి చిన్న పాత్ర కూడా, కమలు, సుబ్బారావు, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయాడేంటి ఏడి ఆయన కానివ్వండి, మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, అయ్యో మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి, ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు, ప్రభావతి గారు, వాట్ అన్ యాక్ట్రెస్. నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ. నేను యాడ్లో నాకు చాలా బాగా టచ్ అయింది. అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు, అమ్మ జోల పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ అద్భుతమైన షాట్, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున, టోపీ వాళ్ళ. వేర్ ఈజ్ హీ? నాగార్జున నా పాలిటి యముడు అండే, తాళం లేదండి. కంటిన్యూటీ సార్ ప్లీజ్. నాకు మొగుడు అంటే ఆడక్కడే ఈ సినిమాలో. నేను అందరికి మొగుడైతే ఆడు నాకు మొగుడు. డబ్బింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి జగదీష్ చెప్పి, రే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు, ఒక డైలాగ్ కోసం రా నన్ను, అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను. సో అలా అందరూ బ్యూటిఫుల్గా ఉంది. టీం అంతా కూడా యంగ్ టీం, అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు. హీఈస్ కిల్లింగ్ మ్యాన్, వార్ని అవ్వా, ఇది కదా మనకు కావాలి, హీఈస్ కిల్లింగ్. ఇలాంటి ఒక మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి, ప్రతిసారి రాదు. ప్రకాష్ రాజ్ గారిని అంతపురం సినిమాలో చూస్తున్నప్పుడు, అలాగే నేను మొనార్క్ని అంటాడు ఆ సినిమా అదొకటి. అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దొబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది, నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి
ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతాం అనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి ఇలాగే. అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు, ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. నాకన్నా చిన్నవారైన మీరు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు. అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు